హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. మరి నిన్న జరిగినటువంటి బీఆర్కే ఛానల్లో మరి జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమణమూర్తి గారి మీద దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన చాలా మృదు స్వభావి, ఒక మంచి వాగ్దాటి కలిగినటువంటి మరి హిందూ మతం పట్ల మరి ఇతర మతాల పట్ల కూడా మరి జాతీయవాదంగా మరి ఆయన వాయిస్ని చక్కగా వినిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. మరి అలాంటి వారిని మరి అలాంటి వారి మీద దాడి చేయటం అంటే చాలా బాధగా ఉంది. ఈ మధ్యకాలంలో మతాల పట్ల అమానుషంగా ఇతర మతాల మీద దాడి చేయటం, వాళ్ళని చంపటం మరి ఇలాగా జరుగుతున్నాయి. మనకు చూస్తే పగడాల ప్రవీణ్ గారిని నిర్దాక్షిణ్యంగా మరి చంపేశారు. దానికి మళ్ళీ ఒక మతానికి సంబంధించినటువంటి దాన్ని రుద్దేసి దాన్ని చండాలం చేశారు. సరే, ఏదేమైనా ముస్లింల మీద, క్రైస్తవుల మీద గోవధ అని చెప్పేసి మాంసం తీసుకెళ్తున్న తినేవారి మీద దాడులు చేయటం, వారిని చంపటం, మరి కక్షపూరితంగా మరి కొంతమందిని చంపటం, క్రైస్తవులు ముస్లింల మీద హిందుత్వవాదులు కొంతమంది మతోన్మాదులు మరి దాడి చేసి చంపటం అనేది చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కదిలితే జై శ్రీరామరణం. జై శ్రీరామ్ అనే నాదం 1990కి ముందు అసలు నేనైతే వినలేదు. మరి ఈ విధంగా మరి మతాల పట్ల, కులాల పట్ల మనుషులు దాడి చేసుకుని మరి నిర్దాక్షిణ్యంగా మరి నష్టపోతున్నటువంటి ఈ దేశానికి మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి మనిషిగా, మంచి వాగ్దాటి కలిగినటువంటి మృదు స్వభావి అయిన రమణమూర్తి గారి మీద దాడి చేయటం అనేది చాలా అమానుషమైనటువంటి క్రియ. అలాంటి వారిని మరి క్షమించకూడదు. చట్టాలు మరి పోలీసు వ్యవస్థ మరి వాటిని కొన్నిటిని తుంగలో దుక్కుతున్నారు. అలాగనే ఈ దాళ్ళు ఈ దేశంలో కొత్త ఏమి కాదు. పదుల సంఖ్యలో ఒక్కొక్క గ్రామంలో మనుషులను చంపినటువంటి దాఖలాలు కూడా మన దేశంలో ఉన్నాయి. చిన్న చిన్న విషయాల మీద మరి చుండూరు, నీరుకొండ, వేంపెంట, ధరణికోట, లక్ష్మీపురం మరి ఇట్లా చూసుకుంటే చాలా గ్రామాలు ఉన్నాయి. అంత ద్వేషం, అంత పగ మరి మనుషులకి ఎలా వస్తుందో కానీ హిందుత్వవాదుల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, రెండు జాతులు, రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో మరి అవసరమైతే ఎంతమందినైనా చంపేటువంటి ఒక ఆచారం రెండు జాతుల్లో ఉండే, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. పల్నాడు ప్రాంతంలో రక్త చరిత్రది. మరి అమానుషమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు జీవిస్తుంటారు. అలాగే రమణమూర్తి గారి మీద దాడి జరిగిందంటే మరి చాలా విచారించదగ్గటువంటి విషయం. ఈ దేశం నాయకులు మరి మతాల మీద, కులాల మీదనే మరి రాజకీయాలు చేస్తూ, వాటి మీదనే డబ్బు సంపాదిస్తూ మరి ప్రజారక్షణ అనేది, ప్రజాపాలన అనేది తుంగలో తొక్కేసి వారి స్వార్థం కోసం మరి ప్రజల్ని ఈ విధంగా రెచ్చగొడుతూ వారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ రాబోయే ఎలక్షన్లో మరి ఆలోచించి కేంద్రంలో బీజేపీ ఉండకుండా చూసుకుని రాష్ట్రాల్లో కూడా మరి సామాజిక పరమైనటువంటి అంశాల మీద అవగాహన ఉన్నటువంటి పార్టీలను, మనం నాయకుల్ని మరి ఎన్నుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటా. మరి ధన్యవాదాలు. ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్.